హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6th క్లాస్ తెలుగులో 7 to 12 చాప్టర్స్ అండి. ఆల్రెడీ మనము పార్ట్ 1లో 6th క్లాస్లో 1 to 6 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. సో మొత్తం కూడా ర్యాపిడ్ రివిజన్గానే చెప్పేస్తున్నాను. అండ్ కామెంట్ చేశారు వీడియో డ్యూరేషన్ కొంచెం తగ్గించండి అని. వీడియో డ్యూరేషన్ తగ్గిస్తే మన కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుందండి. ఒక బిట్ చూస్తున్నాము అంటే దానికి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ అలా డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేసుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుంది. సో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిందే కాన్సెప్ట్ అనేది మొత్తం తెలిస్తే బిట్ అనేది ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకే, నాకైతే కాన్సెప్ట్ మిస్ చేయడం నచ్చదండి. అందుకోసమే వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పేసి ప్రతి కాన్సెప్ట్ని కూడా అక్కడే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో కొంచెం ఏం అనుకోకండి, వీడియో లెంత్గా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూసేసేయండి. కానీ కాన్సెప్ట్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. నేను మీ నుండి ఆశించేది ఒకటే, ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా బిట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూడండి, సేమ్ పాఠం ప్రక్రియ. దీని నుంచి కంపల్సరీ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఉడత సాయం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ అంట. కరెక్టేనా అండి? కాదు కదండి. ఉడత సాయం అనే పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ద్విపద అండి. ఓకే, ఇది ద్విపద ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ చూడండి, చెరువు పాఠం యొక్క ప్రక్రియ స్వాగతం. ఎస్, కరెక్టే కదండి. చెరువు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ స్వాగత ప్రక్రియ. నెక్స్ట్ బాలనాగమ్మ పాఠం యొక్క ప్రక్రియ జానపద ప్రక్రియ. ఎస్, ఇది కరెక్టే. పల్లెటూరి పిల్లగాడ పాఠం యొక్క ప్రక్రియ పాట. ఎస్, ఇది కరెక్టే. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్. ఇందాక ప్రక్రియ కదా, ఇప్పుడు ఇతివృత్తం వచ్చింది చూడండి. ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. కరెక్టా అండి? కాదు కదండి. ఉడత సాయం అనే పాఠం యొక్క ప్రక్రియ అయితే ద్విపద ప్రక్రియ. ఓకే, ఇతివృత్తం అయితే సహకారం అండి. ఓకే, సహకారం అనే ఇతివృత్తానికి సంబంధించింది ఉడత సాయం అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, బాలనాగమ్మ పాఠం యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు అంట. కరెక్టా అండి? కాదు కదండి. ఈ బాలనాగమ్మ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి సాహసం అండి. ఓకే, సాహసం అనేది దీని యొక్క ఇతివృత్తం. మరి దీని యొక్క ప్రక్రియ ఏది అంటే జానపద కథ అండి. ఓకే, జానపద కథ. ఈ బిట్ ప్రీవియస్ స్టేట్లో పడింది. బాలనాగమ్మ అనేది ఏ ప్రక్రియకు చెందింది అని అడిగాడు. జానపద ప్రక్రియకు చెందింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సరైన స్టేట్మెంట్ కాబట్టి 2 రాంగే కదా, నన్ను అనేది ఆన్సర్. సో కంపల్సరీ చూసుకోండి పాఠాలు, వాటికి సంబంధించిన ప్రక్రియ, వాటికి సంబంధించిన ఇతివృత్తం. చూడండి, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండం వరకు రాశాడు? ఎన్నిసార్లు పడిందండి టెట్లో? ఇది చాలా టైమ్స్ పడింది. చెప్పండి, ఏ కాండం వరకు రాశాడండి? గోన బుద్ధారెడ్డి యుద్ధకాండం వరకు రాయడం జరిగింది. ఓకే, ఈ రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం. ఓకే, తెలుగులో తొలి రామాయణం ఏది అని కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ అడిగాడు. గుర్తుపెట్టుకోండి, రంగనాథ రామాయణం. ఈ గోన బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దం అండి? 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇది డిఎస్సిలో పడింది బిట్. ఓకే, ఇదే విధంగా అడిగాడు. గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు అన్నాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే, చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ద్విపదలో 3 పాదాలు ఉంటాయి. కరెక్టా అండి? కాదు కదండి. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఓకే, అందులోనే ఉంది కదా ద్విపద. సో ద్విపదలో 2 పాదాలు మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, అదములు ఉత్తములు గురించి వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేశాను అంటే, మనకి ఉడత సాయం పాఠంలో ఒకటి ప్రవేశిక అని ఉంటుంది. సో అక్కడ మనకి ఇక్కడ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మనకు కనబడేది చూడండి, ఒకటి అదములు అని కనబడుతుంది. నెక్స్ట్ మద్యములు అని కనబడుతుంది. నెక్స్ట్ ఉత్తములు అని కనబడుతుందండి. ఓకే, ఈ 3 కనిపిస్తాయి. సో చూడండి, అదములు అంటే ఎవరు అంటే, ఎవరైనా వచ్చి సహాయం చేయమని కోరుతారు కదండి. ఎవరైనా వచ్చి సహాయం చేయమని కోరినా చేయరండి. ఓకే, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయమని అడిగినా చేయకపోతే అలాంటి వారిని అదములు అంటారు. ఓకే, మద్యములు ఎవరు అంటే, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి అని కోరితే హెల్ప్ చేస్తారు, అలాంటి వారు మద్యములు. ఓకే, ఉత్తముల గురించి చూసినట్లయితే ఇతరుల అవసరాలని వాళ్ళే గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. అంటే ఎవరు అడిగినా అడగకపోయినా వీళ్ళే వెళ్ళి సహాయం చేసేవారు ఉత్తములు. ఓకే, చూడండి,
హెల్ప్ చేయమని అడగకపోయినా వాళ్ళ అవసరాన్ని గుర్తించి హెల్ప్ చేసేవారు ఉత్తములు. హెల్ప్ చేయమని అడిగితే మాత్రమే హెల్ప్ చేసేవారు మధ్యములు. హెల్ప్ చేయమని అడిగినా హెల్ప్ చేయకపోతే అలాంటి వారు అధములు. ఓకే, బిట్టు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. అధములు అనగా ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సహాయం చేస్తారంట. చెప్పండి, అధములు సహాయం చేయమని అడిగితే సహాయం చేస్తారా? చేయరు కదండి, సహాయం చేయరు. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఉత్తములు. ఉత్తములు ఏం చేస్తారు? ఎవరైనా సహాయం చేయమని కోరకపోయినా వెళ్ళి సహాయం చేస్తారు. చూడండి, ఎవరైనా సహాయం చేయమని కోరినా సహాయం చేయరంట. కాదు కదండి, ఎవరైనా సహాయం చేయమని కోరకపోయినా వెళ్ళి సహాయం చేసేవారు ఉత్తములు. ఓకే, సో సరైనవి ఏంటి? ఈ 3 మనకు సరికాదు. ఓకే, చూసుకోండి పాయింట్స్ కూడా. అందుకే టెక్స్ట్ బుక్ని క్లారిటీగా లైన్ టు లైన్ చదవండి, మిస్ చేయకుండా. పాయింట్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరైనవి. ఇది స్వాగతం అండి, కొంచెం మిస్టేక్ పడింది. స్వాగతం. ఓకే, స్వాగతం కాదు, స్వాగతం. ఓకే, స్వాగతం అనేది ప్రథమ పురుష కథనంలో ఉంటుంది. కరెక్టా అండి? కాదండి, మొన్న జరిగిన టెట్లో ఈ బిట్టు పడింది. స్వాగతం అనేది ఏ పురుష కథనంలో ఉంటుంది అని అడిగాడు. చెప్పండి, ఏ పురుష కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉంటాయి కదా మనకి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని ఉంటాయి కదా. సో ఉత్తమ పురుష అంటే ఏంటండి? తమ గురించి తాము చెప్పుకోవడమే ఉత్తమ పురుష. ఓకే, అంటే ఇక్కడ చూడండి, స్వాగతం అంటే ఏంటండి? మరి ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలని తమలో తామే అన్న చెప్పుకుంటారు, లేదంటే ఎదుటి వారికి తెలిసేట అన్న చెప్తారు. ఓకే, ఇలా ఎవరికి సంబంధించిన విషయాలు వారే చెప్పుకుంటే దాన్ని స్వాగతం అంటారు. ఓకే, స్వాగతం అనేది ఉత్తమ పురుష కథనంలో కొనసాగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ చూడండి, గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇందాకే చెప్పాను కదా, ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. అంతేకాకుండా ఈయన కాకతీయుల యొక్క సామంతరాజు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. కరెక్టే కదండి, ఇందాకే చెప్పా, తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి రాయగా మిగిలిన భాగాన్ని పూర్తి చేసింది అతని తండ్రి అంట. కరెక్టా అండి? చెప్పండి, కాదు కదండి. సో ఈ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని అతని తండ్రి పేరు మీద రాస్తాడు. ఓకే, ఇతని యొక్క తండ్రి పేరు మీద రాసింది రంగనాథ రామాయణం. ఓకే, దాన్ని కూడా ఎక్కడి వరకు రాశాడు? కేవలం యుద్ధకాండం వరకే రాశాడు. అవునా? ఈ యుద్ధకాండం వరకు రాసిన తర్వాత మిగిలిన భాగం ఉంటుంది కదండి, ఈ మిగిలిన భాగాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే ఆయన యొక్క కుమారులు పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, అతని యొక్క కొడుకులు పూర్తి చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాడు. ఏమేమి పేర్లండి? ఒక ఆయన పేరు కాచభూపతి, ఇంకో ఆయన పేరేంటి? విఠలనాథుడు. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి పూర్తి చేస్తారు. ఓకే, అదే అడిగాడు కదా, మిగిలిన భాగాన్ని ఎవరు పూర్తి చేశారు అంటే అతని యొక్క కొడుకులు కాచభూపతి, విఠలనాథుడు అనే ఇద్దరు పూర్తి చేయడం జరిగింది. ఈ రంగనాథ రామాయణాన్ని అతని తండ్రి పేరిట రాస్తానండి ఈయన. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్నీ. సో బీసీ మాత్రమే కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, క్రింది వాటిలో సరైన స్టేట్మెంటు. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని సామేత అంటారంట. కరెక్టా అండి? కాదు కదండి, ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అని పిలుస్తారు. ఓకే, జాతీయం అని పిలుస్తారు. ఈ జాతీయానికే పలుకుబడి, నానుడి అనే పేర్లు ఉంటాయి. ఓకే, కానీ సామేతకు ఉంటాయని ఇచ్చాడు కదా, సో ఇది తీసేయచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, పలుకుబడి, నానుడి అనే పేర్లు దేనికి కలవు అంటే జాతీయానికి ఉంటాయి. సో ఈ జాతీయం వల్ల భాషకి సౌందర్యం కలుగుతుందండి. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, భాషకే సౌందర్యం వస్తుంది. నెక్స్ట్ చూడండి, చెవినిల్లు గట్టుకొని అనేది సామెత అవుతుంది. కరెక్టా అండి? కాదు కదండి, చెవినిల్లు గట్టుకొని అనేది ఒక జాతీయం అవుతుంది, సామెత కాదు, అది జాతీయం అవుతుంది. నెక్స్ట్ చూడండి, సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉండేది సామెత. కరెక్టా అండి? చెప్పండి, సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉండేది సామెతనే అండి. సో ఇది మన కరెక్ట్. సామెత అనేది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు. మరి సామెత అంటే ఏంటండి? ఏదైనా ఒక అనుభవం అనేది ప్రజల్లో బాగా ప్రచారమైన తరువాత అది సామెతగా మారుతుంది. ఓకే, ఇలాగే అడుగుతాడు, ఒక అనుభవం అనేది ప్రజల్లో బాగా ప్రచారమైన తరువాత దేనిగా మారుతుంది అని అడుగుతాడు. దేనిగా మారుతుందండి? సామెతగా మారుతుంది. ఓకే, అంటే మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడమే సామెత యొక్క లక్షణం. క్లియర్? ఇది సంక్షిప్తంగా
గూఢార్థకంగా ఉంటుంది. ఓకే, సో మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకొని పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరైనది. ఇందులో నుండి కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్టు పడింది. సమ్మక్క గాయపడ్డ చోటును పిల్లగద్దె అంటారు, సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అంటారు. చెప్పండి ఏమంటారండి? సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని పిలుస్తారు. ఓకే, ఇదే అడిగాడు. సమ్మక్క గాయపడ్డ చోటును ఏమని పిలుస్తారు అని చెప్పేసి తల్లి గద్దె, పిల్ల గద్దె అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి పిల్ల గద్దె అనేది ఎవరు వీరమరణం పొందిన గద్దె అండి? ఇది సారాలమ్మ. ఓకే, ఈ సారాలమ్మ వీరమరణం పొందిన గద్దెనే పిల్ల గద్దె అంటారు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అంటారు. ఓకే, ఈ తతాంగాన్ని అంతా కూడా దేవతలు ఆహ్వానించడం అని పిలుస్తారు. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, సమ్మక్క సారాలమ్మ జాతరను ఏ సంవత్సరం నుండి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది? చెప్పండి. 1940, 80, 96, 2004. చూడండి, సమ్మక్క సారాలమ్మ జాతరని ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చిందైతే 1940లో వచ్చింది. బట్ ఈ జాతరని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది మాత్రం 1996 అండి. చాలా ఇంపార్టెంట్. ఈ జాతర ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిందైతే 1940, దీన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది అయితే 1996. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, మొన్న రాసిన టెట్ పేపర్లు అన్నీ ఒకసారి తిరిగేయండి, తెలుగులో మీకు ఈ బిట్ కనబడుతుంది. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అయింది. యాసంగి పంట అనేది ఏ నెలలో చేతికొస్తుంది? ఓకే, ఇది మనకు 6th క్లాస్లోనే ఉంది. ఉపవాచకంలో తెలంగాణ పల్లెలు సంస్కృతి అని టాపిక్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి పడింది. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివారనుకో ఈ బిట్ కనబడుతుంది. ఓకే, చెప్పండి, యాసంగి పంట ఏ నెలలో చేతికొస్తుందండి? ఏప్రిల్, మే నెలలో చేతికొస్తుంది. ఓకే, ఇక్కడే ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు. కొత్తంత పండగ లేదు, అత్తంత ఆత్మ లేదు. ఓకే, కొత్తంత పండగ లేదు, అత్తంత ఆత్మ లేదు అనేది ఇదొక సామెత. ఈ సామెత అనేది దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు. ఓకే, దేనికి సంబంధించిందండి ఈ సామెత అనేది? వ్యవసాయానికి సంబంధించింది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మొన్న జరిగిన టెట్లో పడింది బిట్టు, చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరికానిది. సాగువాటు అంటే రైతు వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు. ఎస్, కరెక్టే కదండి. సాగువాటు అంటే రైతు వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు. దీన్నే మనం ఏరువాక పండుగ అని కూడా పిలుస్తాం. ఓకే, ఏరొంక పండుగ అంటారు కదా, ఏరువాక పండుగ అని కూడా పిలుస్తారు. ఇలాగే అడుగుతాడు, ఏరువాక పండుగ అనేది ఎందుకోసం జరుపుతారు అంటే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్టి జరుపుతారు. ఓకే, నెక్స్ట్, పండిన పంటను అన్ని కులాలకు ఎరం అనే పేరుతో పంచేవారు. ఎస్, ఇది కరెక్టే, ఎగ్జాక్ట్లీ. ఓకే, చెరువు నీళ్ళని పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరటి కాడు ఉండేవాడు. ఎస్, కరెక్టే కదండి, ఇది కరెక్టే. సో ఈ 3 కరెక్టే. ఓకే, ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, తానాషా అంటే చెప్పండి. గొప్ప రాజు, మంచి రాజు, బిరుదులు గల రాజు, తెలివిగల రాజు. చెప్పండి, తానాషా అంటే మంచి రాజు అని అర్థం అండి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఎవరండి తానాషా అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు? గోల్కొండ రాజ్యాన్ని చిట్ట చివరిగా పరిపాలించిన రాజు ఎవరండి? అబుల్ హాసన్ తనీషా కదా. ఓకే, ఈ అబుల్ హాసన్ తనీషాని ప్రజలందరూ తానాషా అని పిలిచేవారండి. ఓకే, సో ఈ తానాషా అంటే అర్థం ఏంటి అంటే మంచి రాజు అని అర్థం. ఓకే, ఈ బిరుదు ఎవరికి కలదు అంటే అబుల్ హాసన్ తానీషాకు కలదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో నానార్థాలకు సంబంధించి సరికానిది. ఇందులో నుంచి కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, ఒకే దగ్గర 4 ఇచ్చేసాను. కథ అనేదానికి నానార్థం వచ్చేసి కథ మరియు గౌరీ. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, కపి అంటే సూర్యుడు, ఏనుగు. ఎస్, ఇది కరెక్టే. కపి అంటే సూర్యుడు, ఏనుగు, అంతేకాకుండా వానరం అండ్ విష్ణువు అండి. ఓకే, ఈ పదాలు కూడా కపికి నానార్థాలు. నెక్స్ట్ చూడండి, కారు అంటే కాలం, నలుపు, చావు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, ఇది ప్రీవియస్ స్టేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడిందండి. ఓకే, కారు అంటే నానార్థం అడిగాడు, కాలం, నలుపు, చావు. నెక్స్ట్, కర్కోటకం అంటే విషభేదం, సింహం అంట. కరెక్టా అండి? కాదు కదండి. కర్కోటకం అంటే విషభేదం కరెక్టే, బట్ సింహం కాదు. ఓకే, విషభేదం వస్తుంది. ఇంకేమేమి వస్తుందండి? నాగుపాము వస్తుంది. ఇంకేంటి?
మారేడు కూడా వస్తుంది. ఓకే, కర్కోటకం అంటే నాగుపాము, మారేడు, విషభేదం అనే నానార్థాలు ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్ని. నెక్స్ట్ బిట్ స్వభావం, అల్లెత్రాడు అనే నానార్థాలు కలిగిన పదం. ఇది మొన్న జరిగిన టెట్లోనే పడింది, ప్రీవియస్ పేపర్లో చూడండి. చెప్పండి. గోవు, కులం, గుణం, సిరి. ఆన్సర్ వచ్చేసి గుణం అండి. ఓకే, గుణం అంటే నానార్థాలు వచ్చేసి స్వభావం, అల్లెత్రాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. విధము, మేర అనే నానార్థాలకు సంబంధించి సరైన పదం ఏంటి చెప్పండి. విధము, మేర మరియు రీతి అంటారు. ఓకే, రీతి యొక్క నానార్థాలే విధము, మేర, ఇత్తడి. ఓకే, ఇత్తడి ఇది కూడా దీని యొక్క నానార్థమే. ప్రీవియస్ స్టేట్లో చాలాసార్లు ఈ బిట్ కూడా పడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. జైలు అనే కథల సంపుటిని రాసింది ఎవరు చెప్పండి. జైలు అనే కథల సంపుటిని ఎవరు రాశారండి? పొట్లపల్లి రామారావు రాశాడు. ఓకే, ఇక్కడ వట్టికోట అల్వర్ స్వామి వచ్చేసి జైలు లోపల. ఓకే, జైలు లోపల అనే కథల సంపుటిని రాసింది వట్టికోట అల్వర్ స్వామి. జైలు అనే కథల సంపుటిని రాసింది పొట్లపల్లి రామారావు. ప్రీవియస్ స్టేట్లో ఈ బిట్ కూడా ఫ్రేమ్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఇది పొట్లపల్లి రామారావుకి సంబంధించినవే. క్రింది వాటిలో సరైనవి. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి ఖండికలంట. చెప్పండి. ఇవి పొట్లపల్లి రామారావే రాశాడు కదా, ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి. ఏంటివండి అవి? ఖండికలు అవుతాయా? కాదు కదండి. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి అతను రాసిన కవితా సంపుటాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి కవితా సంపుటాలు. నెక్స్ట్ పగ అనేది రచన. ఎస్, కరెక్టే కదండి, పగ అనేది రచన. నెక్స్ట్ మహత్కాంక్ష, జీవిత అనేవి కవితా సంపుటాలంట. కరెక్టా? కాదు కదండి. మహత్కాంక్ష, జీవితం అనేవి ఖండికలు. ఓకే, ఇవి ఖండికలు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి కవితా సంపుటాలు. ఇలా కూడా బిట్టు ఫ్రేమ్ అవుతుంది. ఇలాగే ఇస్తాడు. పగ అనేది ఏంటి అని అడుగుతాడు. రచననా, కవితా సంపుటమా, ఖండికమా అని అడుగుతాడు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో బి మాత్రమే కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చిన రచనలు, రచయితలు గుర్తుపెట్టుకోవడమే కాదు, అవి ఏమవుతాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖండికలు అవుతాయా, కవితా సంపుటాలు అవుతాయా, పద్య కావ్యాలు అవుతాయా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడ్డాన్ని ఏమని పిలుస్తారు? టెట్లో కూడా వచ్చింది బిట్టు. చెప్పండి. అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడ్డాన్నే సమాసం అంటారు. ఓకే, నిన్ననే నేను చెప్పా, విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటండి? పదాల మధ్య. ఓకే, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తి ప్రత్యయాలు. ఓకే, అదే రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే అది సమాసం. క్లియర్? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల. ఓకే, సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడ్డాన్ని ఏమని పిలుస్తారు? చెప్పండి. సమాసం అవుతుందా? కాదు కదండి, ఇందాకే చెప్పాను కదా, రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు? సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఏర్పడాలి. ఓకే, ద్విగు సమాసం అవుతుందా? కాదు కదండి. ద్విగు సమాసం అంటే ఏంటి? సంఖ్యావాచకం కలిగి ఉంటే అది ద్విగు సమాసం. ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే, చూడండి. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడితే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే, కర్మధారయ సమాసం కూడా అవ్వదు. దీంట్లో విశేషణం ఉంటుంది, విశేష్యం అంటే నామవాచకం ఉంటుంది. ఓకే, సో ద్వంద్వ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనది. తెల్ల చొక్కా అనేది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంట. కరెక్టా అండి? కాదు కదండి. తెల్ల చొక్కా అనేది ఏ విధంగా రాస్తామండి మనం? తెల్ల నైన చొక్కా అని రాస్తాం. అవునా? తెల్ల నైన చొక్కా అని రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఇదేంటండి? చొక్కా అనేది నామవాచకం. అవునా? తెల్లనైనా అనేది ఏంటి అంటే చొక్కా ఏ విధంగా ఉందో తెలుపుతుంది. అంటే ఇది విశేషణం కదండి. సో ఇది విశేషణం అవుతుంది. విశేషణం అనేది పూర్వపదంగా వచ్చిందా, ఉత్తరపదంగా వచ్చిందా? పూర్వపదంగా వచ్చింది. సో ఇప్పుడు రాసాం తెల్లనైన చొక్కా అని రాసాం కాబట్టి విశేషణం అనేది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కావాలి. బట్ ఇక్కడ విశేషణ ఉత్తరపద ఇచ్చాం కదా, సో తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. కూరగాయలు అనేది ద్వంద్వ సమాసం. ఎస్, కరెక్టే కదండి. కూరగాయలు ఏ విధంగా రాస్తామండి? కూర మరియు కాయ అని రాస్తాం. ఓకే, సో ద్వంద్వ అంటే ఏంటి? రెండు నామవాచకాలే ఉండాలి. కూర అనేది నామవాచకమే, కాయ అనేది నామవాచకమే. ఓకే, నెక్స్ట్ 10 ఎకరాలు అనేది షష్ఠి సమాసం. కరెక్టా అండి? కాదు కదండి.
10 ఎకరాలు. చూడండి, ఫస్ట్ సంఖ్య ఉంది, సెకండ్ నామవాచకం ఉంది. ఫస్ట్ పూర్వపదం సంఖ్య ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాం. ఓకే, మొదటి పదం సంఖ్యావాచకం కలిగింది ద్విగు సమాసం. ఓకే, సో షష్ఠి సమాసం కదా, తీసేయచ్చు. సో చూడండి, సరైనది బి మాత్రమే సరైనది. సో 3 అనేది మనకు కరెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం అనే కళారూపాలను రాసింది ఎవరు? చెప్పండి, ఎవరు రాశారండి? గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం, నెక్స్ట్ చైతన్య గీతాలు కావచ్చు, నెక్స్ట్ బుర్ర కథ కావచ్చు. ఇవన్నీ రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు రాయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈయన ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఓకే, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టు, ప్రకృతి వికృతికి సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి, పశువులు అంటే పసలు అంట, కరెక్టా అండి? కాదు కదండి. పశువులు అంటే పశులు అంటాం. ఓకే, పశులు అంటాం, కానీ ఇక్కడ పసలు అని ఇచ్చాను కదా, పశులు అనాలి. ఓకే, నెక్స్ట్ అమ్మ అంటే అంబ, కరెక్టే. గ్రాసం అంటే గాసం, కరెక్టే. అడవి అంటే అటవి, కరెక్టే. ఓకే, రాంగ్ వచ్చేసి కింది వాటిలో ద్వంద్వ సమాసం కానిది ఏది? ఓకే, ద్వంద్వ సమాసం అంటే ఏంటండి? ఇందాకే చెప్పాను కదా, 2 నామవాచకాలే ఉండాలి. ఓకే, చూడండి, వెలుగు, నీడ 2 నామవాచకాలే కదా, సో ఇది ద్వంద్వ సమాసమే. భూమి ఆకాశాలు, ఎస్ ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది? భూమి ఆకాశాలను ఏ విధంగా రాయొచ్చు? భూమి ఆకాశంగా రాస్తాం కదండి. సో ఇది ద్వంద్వ సమాసమే కదా. నెక్స్ట్ శాంత్య హింసలు, ఎస్ ఇది అవుతుంది కదా. అంటే శాంత్య హింసలు అంటే ఇక్కడ శాంతి మరియు అహింస అని రాస్తాం కదండి. సో అంటే 2 పదాలు వచ్చాయి చూడండి, 2 కూడా నామవాచకాలే కదా. సో పైవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసాలే. ఓకే, ఈ ద్వంద్వ సమాసం కానిది ఏది అని చెప్పేసి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అయితే చూసుకోండి. క్రింది వాటిలో సరికాని జత. చూడండి, గడియ అంటే 12 నిమిషాల సమయం, కరెక్టా అండి? కాదు కదండి. గడియ అంటే 24 నిమిషాల సమయం. ఓకే, ఇంకొక పదం గుర్తుపెట్టుకోండి, ఇక్కడే జాము అని కూడా ఉంటుంది. జాము అంటే ప్రతి 3 గంటల సమయం. ఓకే, చూడండి, జాము అంటే ప్రతి 3 గంటల సమయం, గడియ అంటే 24 నిమిషాల సమయం. ఓకే, నెక్స్ట్ ఖేదం అంటే దుఃఖం, ఏడుపు, ఎస్ కరెక్టే కదండి. నెక్స్ట్ చంద్రహాసం అంటే కత్తి. నెక్స్ట్ తడయక అంటే ఆలస్యం చేయక, ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగాడు. తడయక అంటే ఏంటి అని అడిగాడు, ఆలస్యం చేయక. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. క్రింది వాటిలో సరికాని జత. చూడండి, విరించి అంటే వ్యాసుడు అంట, కరెక్టా అండి? కాదు కదండి. విరించి అంటే బ్రహ్మ. ఓకే, ఇది ప్రీవియస్ టెట్లో అడిగాడు. మ్యాక్సిమం నేను టెట్లో వచ్చినవి దృష్టిలో పెట్టుకొని పిన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాను, చూసుకోండి. నెక్స్ట్ హర్షం అంటే సంతోషం, శుక్తి అంటే ముత్యపు చిప్ప, ఇది కరెక్టే. వార్ది అంటే సముద్రం. ఓకే, కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకునేవే చెప్తున్నాను, చూసుకోండి. నెక్స్ట్ బిట్టు, సైదం అనే తెలంగాణ పదానికి అర్థం. ఇది ఎప్పుడండి? ప్రీవియస్ డిఎస్సి 2017 డిఎస్లో పడింది. సైదం అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి. ఏంటండి తెలంగాణ పదానికి అర్థం? గోధుమ పిండి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి. కంట్లో ఒత్తులేసుకొను, ఎస్ ఇది జాతీయమే. ముసలి కన్నీరు, ఇది జాతీయమే. కన్నులు నెత్తికెక్కు, ఇది జాతీయమే. ఓకే, సో ఏబిసి 3 మన కరెక్ట్. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎండింగ్ పేజీలో చూడండి, చాలా ఉంటాయి. మేకవన్నె పులి అని, 2 నాలుకలు, నోటికి తాళం వేయు, తెగేదాకా లాగొద్దు, నేతి బీరకాయ, ఇలా చాలా ఉంటాయండి జాతీయాలు. సో కంపల్సరీ చూసుకోండి. మ్యాక్సిమం 6th క్లాస్ నుంచే జాతీయం సామెత వస్తే దాని నుంచే బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఇవ్వండి. ఈ రోజుతో తెలుగు ర్యాపిడ్ రివిజన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ చెప్తున్నాను కదా, ఈ 2 వీడియోస్ చూసుకొని వెళ్ళండి, తప్పకుండా బిట్ అయితే మిస్ అవ్వదు. ఓకే, ఉపవాచకాన్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను కాబట్టి సో బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అర్థాలు కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి చెప్పాను. నెక్స్ట్ 7th కూడా కంప్లీట్ చేసేసుకుందాము. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.